ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ 10-15 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేసేవే ఒక రకంగా చెప్పాలి అంటే. ఇప్పుడు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం మన కళ్ళ ముందు కనపడుతున్నది ఏంటంటే, ఒకటి ఎస్ఐఆర్ కానీ, రెండోది ఇప్పుడు కలర్ ఫొటోస్ కానీ. ఎస్ఐఆర్ మీద ఉన్న విమర్శ ఏంటి, జనరల్ ఎలక్షన్స్కి ముందు చేయకుండా జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాక ఎస్ఐఆర్ చేస్తున్నారు వాళ్ళకి అనుకూలంగా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలిగేషన్. దానికి ఎలక్షన్ కమిషన్ సరైన సమాధానం చెప్పకుండా ఎదురు దాడికి దిగింది రాహుల్ గాంధీ మీద. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు దాంట్లోకి మనం వెళ్ళడం లేదు, కానీ కలర్ ఫోటోలు పెట్టాలి అనే నిర్ణయం నో డౌట్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయమే. అయితే ఈ ఫోటో పెట్టాలి అనే నిర్ణయం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని సంతృప్తి పరుస్తుంది అనుకోవచ్చా? అట్లా అని కాదు. అంటే ఈ యొక్క ఓటర్లు కలర్ ఫోటోలు ఎందుకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటూ కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఒక అధికారిని మనం అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కొన్ని పేర్లు సిమిలర్గా ఉంటాయి, ఒక అభ్యర్థి పార్టీ ప్రధాన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెలిచే అభ్యర్థి ఒకవేళ వెంకటకృష్ణ అనే అభ్యర్థి పేరుంటే, అదే పేరుతో ఉన్నటువంటి అభ్యర్థులు మిగతా డమ్మీ అభ్యర్థులు కూడా చాలామంది వేయటం, మెయిన్ అభ్యర్థికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరిగే విధంగా చేయటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఏదైనా మీరు చర్యలు తీసుకోమని అన్ని రాజకీయ పార్టీలు అడిగాయి. అందుకే ఈ యొక్క పేరు ఉన్నా కూడా ఫోటో ఉంటే, అభ్యర్థి ఫోటో ఉంటే ఆ ఫోటో చూసి పేర్లు ఇంచుమించు సేమ్ పెట్టేలాగా అభ్యర్థులను పెట్టి చేర్చడం ఒకటి. ఇటీవల కాలంలో రిపీటెడ్గా ఒక గొడవ వస్తుంది ఏంటంటే, సిమిలర్ సింబల్స్. ఇప్పుడు రోడ్ రోలరు, అదేదో అట్ల కర్రో రొట్టెల కర్రో, ఇటువంటి కొన్ని సిమిలర్గా ఉంటున్నాయి. దానివల్ల కూడా కన్ఫ్యూజన్ వస్తుంది అనే ఒక చర్చ కూడా ఉంది. బహుశా ఫోటో ఉంటే అది కూడా కొంత ఇదయ్యే అవకాశం ఉంది. కరెక్ట్, ఖచ్చితంగా. ఫోటో కూడా కొంచెం పెద్ద సైజులోనే 25 mm పొడవు, 27 mm ఎత్తు ఉండేలాగా పెట్టడం. తర్వాత పేర్లు కూడా కొంచెం బోల్డ్గా పెట్టాలి. ఈ ఫాంట్ అందరికీ ఒకే ఫాంట్ ఉండేలాగా పెట్టాలి, అందులో ఎటువంటి తేడా రాకుండా ఉండాలి. తర్వాత సీరియల్ నెంబర్ కూడా వరుసగా స్పష్టంగా కళ్ళు కనిపించను, అంటే కొంత చత్వారం ఉన్న వాళ్ళకి లేకపోతే లోపల పోయి చూసిన వెంటనే వాళ్ళకి స్ఫురించే విధంగా ఉండేలాగా బోల్డ్ లెటర్స్, తర్వాత ఫాంటు అవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి. తర్వాత కలర్ ఫోటో ప్రింట్ చేసేటప్పుడు నాణ్యమైనటువంటి పేపర్ ఉండాలి అక్కడ. సో ఆ నాణ్యమైనటువంటి పేపర్ను కూడా ఎంత GCM ఉండాలి, ఆ పేపర్ను కూడా ఇచ్చేయడం జరిగింది. మొత్తానికైతే గత కొన్ని నెలలుగా ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా ఇదైతే వచ్చింది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం అనే చెప్పచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, అవన్నీ మేము చెప్పలేం. రాబోయే రోజుల్లో మీకే తెలుస్తాయన్నది ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఈ నిర్ణయం వల్ల కలర్ ఫోటోలు పెట్టాలి ఈవీఎం పైన బ్యాలెట్ మీద